హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వచ్చాను. ఈరోజు నేను పాస్తా చేస్తానండి. ముందుగా నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళలో ఉప్పు వేసుకొని సాల్ట్ వేసుకొని మరగనివ్వండి. బాగా మరిగాక మనం ఎంత కావాలంటే అంత పాస్తా వేసుకొని బాగా మెత్తగా ఉడకాలి. ఉడికాక ఇలా వడకట్టేసుకోండి. ఒక పెనంలో వెన్న వేసుకొని అందులో చిన్న వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే నీరుల్లిపాయ ముక్కలు, అంటే ఎర్రగడ్డలు అంటారు కదా, తెల్లగడ్డ ముక్కలోని ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని చిన్న ముక్కల్లా కోసుకొని వేయించుకోండి. అది అవి బాగా వేగాక కొద్దిగా చిన్న గిన్నెలో మైదాపిండి వేసుకొని నేను ఇలా వేయించుకున్నాను. ఆ మైదాపిండి కూడా వేగాక పాలు ఇలా వేసుకొని మరగనివ్వాలి. పాలు వేసుకోండి. అందులోనే రెడ్ చిల్లీ ఫ్లాక్స్, ఒరిగానో వేసుకొని మరగనివ్వండి. అలా మరిగాక ఇది మెంతాకు అంటారు కదండి, మేతి పౌడరు, అది కూడా వేసుకొని ఒకసారి ఇలా మరగనివ్వండి. టేస్ట్ దగ్గర సాల్ట్ కూడా ఇప్పుడు వేయకండి, పాలు ఇరిగిపోతే, అందుకే తర్వాత వేసుకోండి. అంతా బాగా కలిసాక మరిగాక ఇది ఉడికిన పాస్తా కూడా వేసుకోండి. ఇప్పుడు చిన్న సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి 5 minutes ఉడకనివ్వండి. ఇంత చాలా ఎక్కువ అక్కర్లేదు. ఇలాగ జారుగా ఉండాలండి, గట్టిగా ఉండేలా తీసుకోకండి. జారుగా ఉంటే మనకు చల్లారి కొద్ది వేడి మీద తిన్నా మనకు జ్యూసీగా వస్తుంది. ఇలా జారుగా తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. దాని మీదే రెడ్ చిల్లీ ఫ్లాక్స్ కూడా వేసుకోండి. మీదన ఈ ఫ్లాక్స్ కూడా కొద్దిగా వేసుకోండి. ఇలా జల్లుకొని దాని మీదే కొద్దిగా పంచదార కూడా వేసుకోండి. మీరు నిమ్మరసం, పంచదార వేసుకోండి. చిన్న పిసరు నిమ్మరసం, పంచదార వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎంత టేస్టీ అయినా పాస్తా రెడీ అయిపోయింది. ఇంట్లో చేసి పిల్లలకు పెట్టండి, హెల్తీగా ఉంటుంది, హెల్తీ ఫుడ్. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. చేయాలని